వైసీపీ వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. వేణుగోపాల్ గారు, సిద్ధం అంటే ఏంటి సార్? దేనికి సిద్ధం? దేని కొరకు సిద్ధం? ఇప్పుడు అందరూ ప్రతిపక్షాలు అందరూ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ అదే అడుగుతూ ఉన్నారు, సిద్ధం దేని కొరకు అని. జనసేన నాయకులు అడగలేదే, నెక్స్ట్ అడిగేది అదే. ఆయన చేత కూడా మాట్లాడించాను, అందుకే తిట్టించేసిన తర్వాత మళ్ళీ మేము చెప్తాం సమాధానం. అయితే జనసేన నాయకులు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారా? నాకేం ఛాన్స్? సురేష్ ఇవ్వండి. అదే మీరు సిద్ధంగా లేరని అర్థమైపోయింది. నేను మాట్లాడతా సార్. మీరు సిద్ధంగా లేదని కాదన్నా, మీకు అందరికి ఒకేసారి కౌంటర్ ఇవ్వాలి. కాదు, మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు. జనసేన నన్ను ఇన్వాల్వ్ చేసిర్రు, నేను మాట్లాడతా అని చెప్తున్నా. దానికి మీరు అంటే ఇక్కడ వేణుగోపాల్ గారు అనే వారి అభిప్రాయం ఏంటంటే, ప్రతిపక్షాలన్నీ కూడా ఒకే విధంగా మాట్లాడుతున్నాయి, అందరూ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి వీళ్ళందరూ కూడా మమ్మల్ని టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళకి మేము కౌంటర్ ఇస్తామని చెప్పేసి వారి అభిప్రాయం. రైట్, సురేష్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి శుభోదయం, అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులు కూడా శుభోదయం. ఇక్కడ మీరు అందరూ ఒకటే మాట్లాడుతున్నారని ఒక పదం వాడిరు కదా, ఎందుకు మాట్లాడుతున్నారని పైన అర్థం చేసుకోవాలి. ఇవాళ సత్యం గారు మాట్లాడారు, ఆయన ఏ పార్టీ కాదు. సరే, సోదరుడు టీడీపీ కాబట్టి ఆయన గురించి మాట్లాడతాడు, నేను ఎంతసేపు జనసేన గురించి మాట్లాడతాను. ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడినంటే మన వైసీపీ సోదరుడు అర్థం చేసుకోవాలా. ఇవాళ యావత్తు రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకత ఉంది. అట్లెందుకండి ఇంట్లో గెలిచి రచ్చగెలవాలని ఒక సామెత ఉంది. వాళ్ళ షర్మిల గారు ఏం చెప్తా ఉన్నారు? షర్మిల గారు ఎవరు? విజయమ్మ కన్న కొడుకు ఆయన జగన్మోహన్ రెడ్డి. అవును, సొంతంగా కన్న కొడుకు బ్లడ్ రిలేషన్ షర్మిల అని చెప్పినప్పుడు సొంత బాబాయ్ హత్య విషయంలో కూడా ఒకటే మాట్లాడలేదండి ఇలా షర్మిల గారు. అది కూడా మాట్లాడుతుండవచ్చు, బహుశా ఎలక్షన్ ముందు మాట్లాడుతుండవచ్చు. నేనేమంటున్నంటే, సొంత ఫ్యామిలీలో చెల్లి తల్లినే పక్కన పెట్టిన నాయకుడు పరిపాలన చేస్తుందంటే అది సిగ్గుతో కూడుకున్న పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పాపం ఏదో చేస్తాడు, చంద్రబాబు నాయుడు కన్నా ఆయన ఎక్కువ చేస్తాడని పట్టం కట్టి, కానీ వాళ్ళు ఈరోజు సిద్ధం అనేది దేనికి పెట్టారంటే ఇంటికి పోవడానికి సిద్ధమైన ఆయన, పంపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారండి. సిద్ధం అనేది కరెక్ట్ పెట్టిండు, మనం తప్పనుకోవద్దు. వైసీపీ వాళ్ళకు నిజంగా ఇప్పుడు ఆ మీటింగ్లలో కూడా ఫైటింగ్ అనేది చిన్నపిల్లలు ఆలోచించిన మెంటాలిటీగా ఆలోచిస్తూ ఉంది పార్టీ. ఒకసారి ఒక సీఎం మైండ్ అంటే సార్ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర బాగోగుల గురించి చేయాలి. అట్లెందుకు వాళ్ళ షర్మిల గారు మొన్న చెప్పారు, ఆయన రాష్ట్ర ప్రజల గురించి కాదండి, ఆయన ఏదైతే కేసులు ఉన్నాయో ఆయన బెయిల్ గురించి కేంద్రానికి పోయి ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి తల్లి, అదే వాళ్ళ బావ అనిల్ అంటే షర్మిల గారి భర్త ప్రణబ్ ముఖర్జీ కాలు పట్టుకున్నదని కూడా షర్మిల గారు చెప్పారు. ఇది వాస్తవం కాదా? నేనేమంటున్నానంటే వైసీపీ సోదరులకి ఒకటే చెప్తున్నా, చేసిన తప్పుల్ని ఇక చేయకండి, ఇక మోసం చేయకండి జనాల్ని. ఎందుకంటే ఇంకా 2 months ఉంది, 2 నెలల్లో మీరు చేసేది ఏం లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపిస్తారు. దయచేసి ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది నియంత పాలన అండి. ఇలా తెలంగాణ తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ నియంత పాలన చేసింది కాబట్టే వాళ్ళకి ఇలా ప్రభుత్వం ఇవ్వలేదు ప్రజలు. సేమ్ అదే రిపీట్ అవుతుందండి, అదే రిపీట్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే తెలంగాణ కన్నా దగా పడ్డది, వెనుకబడ్డ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని ఇలా దేశం మొత్తం తెలుసు. అలాంటి నాయకుడిని ఇంకా క్షమించేది లేదు. ఖచ్చితంగా సార్ ఈ ఎలక్షన్లో మా నాయకుడు కూడా చెప్పాడు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే మేమిద్దరం కలవాల్సి ఉంది, కలిసినాం గెలుస్తామనే నినాదం ఏదైతే ఉందో అందులో డౌటే లేదు. ఖచ్చితంగా మా టార్గెట్ ఒకటే, టీడీపీ టార్గెట్, మా టార్గెట్ ఒకటే, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఇంటికి పంపించకపోతే ఇంకా రాష్ట్రం మాత్రం అంధాకారమేనండి. ఇప్పటికే చాలా 30 సంవత్సరాలు, ఇంతకుముందు సత్యం గారు చెప్పారు, 30 సంవత్సరాలు అంటే ఇంతకుముందు 30 సంవత్సరాలు వెనకబెట్టేది. ఈసారి కనుక ప్రభుత్వం ఇస్తే ఇంకా కథమే అండి. ఇంకా ప్రజలు ఆంధ్రప్రదేశ్ బాగోగులు అసలు బీహార్ లెక్క అవుతుంది, ఒక శ్రీలంక లెక్క అవుతుంది. కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా అలయన్స్, టీడీపీ జనసేన పార్టీ అలయన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇంకా ఆయన ఇంటికి పోవడం సిద్ధం, కరెక్ట్, సిద్ధమే, అది 100%. సో సిద్ధం అంటే ఇంటికి వెళ్ళడానికి సిద్ధం, అంతేనండి, ఇంటికి వెళ్ళడానికి సిద్ధం. అది టైటిల్ కరెక్టే వాళ్ళది. ఎందుకంటే షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్లో పోయినరో, షర్మిల గారు ఇవాళ ఆమె చెప్పింది, పాపం సాక్షిగా ఆమె వాటా కూడా ఉందంట, ఆమె చెప్పింది. ఆ వాటా ఉన్న సాక్షి టీవీతో మీడియాతో తిట్టిపిస్తున్నాడు. అంటే
ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేస్తాడంటే అంటే వాట ఇవ్వలేదేమో పాపం. వాట్ ఎవర్ వాళ్ళ అంతర్గతంగా మన మిత్రుడు చెప్తాడు ఇప్పుడు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఎక్కువ. సో అది కాబట్టి ఒక్కటి చెప్తున్నా, ప్రజలను మోసం చెయ్యొద్దు. మోసం చేస్తే తెలంగాణ ఎట్లయితే తీర్పునిచ్చిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అదే తీర్పుని వస్తుంది. ఇంకోటి సార్, ఈ మధ్యలో మా జనసేన నాయకులు కార్యకర్తలు ఎక్కువ అగ్రెసివ్గా అంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపైన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తున్న దానిపైన మాట్లాడుతున్నప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, మా ఆయుధం రామబాణం ఎట్లా రాముడికి ఎట్లనో మా ఆయుధం ఒకటే అండి, ధైర్యం, నిజాయితీ, ప్రజల పక్షాన మాట్లాడడం. ఇది ఆల్రెడీ మేము అక్కడి నుంచి మా నాయకుడు చెప్పిన మాటలు ట్రైనింగ్ నుంచి ఇక్కడికి వచ్చినాం. మీ బెదిరింపులకు, మీ బెదిరింపు కాల్స్గా భయపడడం. మా మాధవరెడ్డి ఈ మధ్యలో ఎక్కువ చేసిన మాధవరెడ్డి కాల్స్ వస్తున్నాయి. మాధవరెడ్డి అసలు భయపడే వ్యక్తి కాదు. ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ భయపడేది లేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దె దింపడమే మా ప్రధాన లక్ష్యం. అప్పటి వరకు మేము ఈ 2 నెలలు మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన వైసీపీ, ఎందుకంటే వైసీపీని ఎందుకు అంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం ఉందండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు టీడీపీ చేస్తుంది, అన్ని పార్టీలు చేస్తుంది, బీజేపీ చేస్తుంది, షర్మిల చేస్తుంది, రాష్ట్ర మన రాజకీయ విశ్లేషకులు అందరూ చేస్తారు. మీలాంటి మీడియా కూడా తప్పు అంటారు కదా. కాబట్టి అది తప్ప అనకూడదు. ఎందుకు అనకూడదు? అదే అనకూడదు, అదే నియం తప్పాలనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నియం తప్పాలన్నా, నేను గుండాయిజం, నేను చెప్పిందే చేయాలి అంటే అది కాదు. అది ప్రజలు తెలుసుకున్నారు, రానున్న రోజులలో సిద్ధం చేస్తున్నారు, ఇంటికి పోవడానికి సిద్ధమైతే అవుతారు. రైట్. వేణుగోపాల్ గారు, ఇంటికి వెళ్ళడానికి